హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వ్లాగ్ వచ్చేసి దొండకాయ మెంతి బద్దలండి. దొండకాయలు శుభ్రంగా కడిగేసి తుడిచి పెట్టుకోవాలండి, తడి లేకుండా. 4 పక్షాలుగా చేసి దొండకాయని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. దీంట్లోకి పసుపు, ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. అలాగే దాంట్లోకి వేయించిన మెంతులు, ఆవాల పొడి కూడా కలుపుకోవాలండి. ఈ దొండకాయ మెంతి బద్దల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చలికాలంలో మనకి జలుబుగా ఉన్నప్పుడు నోటికి ఏం సహించదు కదండి, ఇది తింటే చాలా టేస్టీగా అనిపిస్తుందండి. అట్లాగే దీంట్లోకి 2 నిమ్మకాయల రసం వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకుని మనం కలుపుకోవాలి శుభ్రంగాను. కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇంగు నూనె కాచిపోయాలండి. ఇది ఇంగు నూనె వచ్చేసి ఈ పచ్చడికి సరిపడా ఆయిల్ వేడి చేసుకుని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసేసి అప్పుడు ఇంగు యాడ్ చేసుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారాలండి. చల్లారిన తర్వాతే మనం కలుపుకోవాలి ఈ పచ్చట్లో. ఎందుకంటే వేడి మీద వేసేస్తే కలర్ చేంజ్ అయిపోయి చేదు వచ్చేసి తర్వాత టేస్ట్ కూడా బాగుండదండి. అందుకే పూర్తిగా చల్లారనివ్వాలి. ఇదే ఆయిల్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి, కలర్ఫుల్గా కనబడుతుంది మనకి పచ్చడి. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. అట్లనే ఇది మామిడికాయ మెంతి బద్దలు ఎలా వేసుకుంటామో సేమ్ అంతే ప్రాసెస్ అండి, వేరే ఏమీ ఉండదు. కాకపోతే ఇందులో నిమ్మరసం అనేది మనం యాడ్ చేసుకుంటాం అంతే. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ మెంతి బద్దల పచ్చడి రెడీ అండి. వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.